సండే మార్నింగ్ టైం 6:30 అయింది. సాటర్డే నైట్ 2:00 ఆ టైంలో మా పాపకి సడెన్‌గా బాగా ఫీవరొచ్చింది. ఫుల్ బాడీ పెయిన్స్, కోల్డ్ అన్నీ సడెన్‌గా వచ్చాయి. పాపం ఇంక అప్పటినుంచి అసలు పడుకోలేకపోయింది. అండ్ నేను కూడా తనతో ఉన్నాను కదా! నాకు కూడా నిద్ర లేదు. అందుకని సండే ఎర్లీ మార్నింగే లేచి మా పాపని ఇలా హాల్లోకి తీసుకొనొచ్చి సోఫా మీద పడుకోబెట్టాను. ఇక్కడేమో సమ్మర్ కదా! తొందరగా తెల్లవారిపోయింది. మా పాపకి ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పి ఇలా చేతులు, కాళ్ళు పడుతున్నాను. సో, ఇదన్నమాట సిట్యుయేషన్. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ మీకు చూపిస్తాను. అసలేం చేశాను, మా పాపతో ఎలా టైమ్ స్పెండ్ చేశాను, తనని ఈ టైంలో ఎలా ప్యాంపర్ చేశాను, ఫీవర్ అండ్ కోల్డ్ గురించి నేను పాటించిన కొన్ని టిప్స్, అలానే కొన్ని హోమ్ రెమెడీస్ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఫీవరొచ్చినప్పుడు పిల్లలు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటారు? ఇంట్లో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, దాంతో పాటు ఇందాక చెప్పాను కదా! కొన్ని హోమ్ రెమెడీస్ కూడా అని. సో, ఇప్పుడు అవన్నీ చూద్దాము. ఇక్కడ నేను కాళ్ళు, చేతులు కొంచెం అలా నొక్కుతూ ఉంటే తనకి కొంచెం పెయిన్ రిలీఫ్ అవుతుందనమాట. ఇందాక టైం చూపిచ్చాను కదా! 6:30 అయింది. అసలు లెగడానికి కూడా చాలా వీక్‌గా ఉంది. నేనే లేపి తీసుకెళ్తున్నాను. వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళి తర్వాత బ్రష్ చేయించాను. అసలైతే బ్రష్ కూడా పట్టుకోలేని పొజిషన్‌లో ఉందండి. సో, బ్రష్ చేయించిన తర్వాత కొంచెం హాట్ వాటర్‌తోని ఇలా ఫేస్ అంతా క్లీన్ చేశాను. ఇలా హాట్ వాటర్‌తో ఫేస్ క్లీన్ చేస్తే కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తది. తర్వాత తీసుకొచ్చి హాల్లోనే పడుకోబెట్టి టవల్‌తో క్లీన్ చేస్తున్నాను ఫేస్ అంతా. ఇప్పుడు నేను హాట్ వాటర్ ఇచ్చాను. ఈ ఫుల్ గ్లాస్ ఇస్తే ఎలాగో తాగదని నాకు తెలుసు. సో, ఇంత వాటర్ ఇచ్చాను. ఇదన్నీ కూడా తాగేయమని చెప్పాను. లేచి కూర్చోలేక అలా పడుకొని తాగేస్తుందనమాట. నేనిచ్చిన వాటర్ అయితే తాగేసింది. ఇప్పుడు నేను ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. చూసారు కదా! ఈ సైజ్ అల్లం ముక్క తీసుకొని ఇందులో వేసి బాగా దంచాను. ఈ అల్లం రసం తీసి మా పాపకి పెడతాననమాట ఇప్పుడు. మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ చేసేవారు. ఇలా ఎప్పుడైనా మాకు ఫీవరొచ్చినా, కోల్డ్, కాఫ్ వచ్చినా కూడా. ఇప్పుడు అల్లం బాగా దంచాను కదా! మనం టీ ఫిల్టర్ చేస్తాం కదా! అందులోనే అల్లం పెట్టేసి ఇలాగ ప్రెస్ చేసేయాలనమాట. ఈ ఫింగర్‌తోని ప్రెస్ చేసామంటే వాటర్ అంతా కూడా అదే ఈ జ్యూస్ అంతా కూడా వచ్చేస్తది. ఈ స్పూన్‌లోకి పడతున్నాను. పెద్దవాళ్ళనుకోండి చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని, చిన్న సాల్ట్ ముంచుకొని తినేయొచ్చు. కానీ చిన్న పిల్లలు అల్లం తినడానికి ఇష్టపడరు కదా! అందుకని ఇలా జ్యూస్ తీయాలనమాట. సో, ఇప్పుడు ఇలాగా ఈ అల్లం జ్యూస్ ఇచ్చాననుకోండి తాగదు. తాగలేదు కొంచెం ఘాటుగా ఉంటది గాబట్టి, ఇందులోని హనీ కలుపుతాను. న్యూజిలాండ్‌లోని హనీ బాగా ఫేమస్ అండి. ఎప్పుడైనా న్యూజిలాండ్ నుంచి ఎవరైనా ఇండియా వెళ్తే ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి హనీ కొనుక్కొని తీసుకెళ్తారనమాట. చాలా బావుంటది ఇక్కడ క్వాలిటీ ఉంటది. లక్కీగా ఈరోజు మా ఇంట్లో కూడా హనీ ఉంది. ఓపెన్ చేస్తున్నాను కొత్తది. ఇలా కొంచెం తీసుకొని ఈ స్పూన్‌లో వేస్తున్నాను. ఈ అల్లం రసం, హనీ 2 కూడా మిక్స్ చేసేస్తాను. పెద్దవాళ్ళనుకోండి ఈ ప్రాసెస్ అవసరం లేదు. మామూలుగా చిన్న చిన్న అల్లం ముక్కలు కట్ చేసుకొని, చిన్న సాల్ట్‌లో ముంచుకొని తినేయొచ్చు నవిలేసి. చిన్న పిల్లలు అలా తినలేరు కాబట్టి ఇలా జ్యూస్ చేసి ఇస్తాననమాట. కొంచెం ఘాటుగా, తియ్యగా బానే ఉంటది. మా మమ్మీ ఏదో మందిచ్చింది నాకు తొందరగా తగ్గిపోతది ఫీవర్ అనే ఫీలింగ్‌లో మా పాప ఉంటదనమాట ఇప్పుడు. అలా అల్లం రసం తీసి ఇచ్చిన తర్వాత కొంతసేపు రిలాక్స్ అవ్వమని చెప్పాను. నేనిక్కడ చారు పెడుతున్నాను. మిరియాల చారు. మిరియాలని ఇలా పొడిలాగా చేసుకొని పెట్టుకున్నాను రెడీగా. సో, ఇప్పుడు నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యూజ్ చేస్తాను. అలా తీసుకెళ్ళి ఈ చారులో వేసేయడమే. ఈరోజు సండే కదా! అయినా కానీ మా ఇంట్లో నాన్ వెజ్ లేదు. ఎందుకంటే మా పాపకు బాలేదు కాబట్టి నో నాన్ వెజ్ అనమాట. ఎర్లీ మార్నింగే ప్లాన్ చేసుకుంటాను కదా నేను డే అంతా ఏం చేయాలో. సో, నాన్ వెజ్ వండకూడదు అని ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఇక్కడ నేను చారు పెట్టేస్తున్నాను ఫస్ట్. ఈరోజు ఎక్కువ టైము మా పాపతో టైమ్ స్పెండ్ చేస్తాను. చారు మరుగుతూ ఉంటది. ఇప్పుడు నేను ఒక జావ ప్రిపేర్ చేస్తాను చూడండి. ముందైతే స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టాను. ఇప్పుడు నా చేతిలో కనిపిస్తున్న డబ్బాలో ఉన్న పొడి బార్లీ అండి. ఇలా రెడీగా బార్లీ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు ఇంట్లో ఎవరికి నీరసంగా ఉన్నా కూడా బార్లీ చేసి ఇస్తాను. ఇలా ఫీవర్‌లో ఉన్నప్పుడు అన్నం తినలేరు కదా! ఈ బార్లీ తాగితే వాళ్ళకి కొంచెం బలంగా అనిపిస్తది. బలం అంటే అదే నీరసం రాదు. చక్కగా స్టొమక్ లైట్‌గా ఉంటది. అండ్ లిక్విడ్స్ ఎక్కువగా తాగుతున్నట్టుంటది. నీరసంగా కూడా ఉండరు. అండ్ టాబ్లెట్స్ అలాంటివేమైనా యూజ్ చేసినా కూడా మనకి బలం కాస్తదనమాట ఇలాంటివి తాగితే. ఒక 4 టేబుల్ స్పూన్ దాకా బార్లీ ఇందులో వేశాను. మా బాబుని లేపుదాం అని చెప్పి ఎళ్ళాను. వచ్చేసరికి కొంచెం పొంగింది. బట్ దట్స్ ఓకే. నేను దాని తర్వాత క్లీన్ చేసేసుకుంటాను. బార్లీ మరిగిన తర్వాత ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని కొంసేపు చల్లారనిస్తాను. ఇదైతే ముందు క్లీన్ చేసేయాలి. చాలా చిరాకుగా ఉంది చూడ్డానికి. ఇంకో పక్క చారు మరుగుతుంది కదా! తాలింపు పెట్టాలి. బార్లీ ఏమో చల్లారనిద్దాము. చూడండి అసలు కనబడితే మనకి చాలా యమ్మీగా ఉంటదనమాట. ఇక్కడ నేను తాలింపు కోసం చిన్న పాన్ పెట్టుకున్నాను. చారు తాలింపు పెడతాను.
కొంచెం లైట్‌గా ఎండుమిర్చి అవి అన్నీ యేసేసి ఇలాగ తాలింపయితే పెట్టేసానండి. ఇప్పుడైతే టైము 7:30 అలా అవుతుందనమాట. నేను తొందరగా వంట ఎందుకు చేసేస్తున్నానంటే, ఇంక డే అంతా మా పాపతో టైమ్ స్పెండ్ చేద్దామని. ఎలానో నాన్ వెజ్ వండే పని లేదు గాబట్టి, పెద్ద పనే లేదసలు నాకీరోజు. ఇలా చారుని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నాను. ఎందుకంటే, ఇందులోనే ఉంటే గనక బాగా పులుపయిపోద్దనమాట. చింతపండు సెపరేట్ చేసేయాలి ఇలాగ గరిటెతోని. చింతపండు మాత్రమే సెపరేట్ చేయాలి. మిగతావన్నీ ఇందులో వేసేయాలనమాట. ఇదిగోండి చింతపండు ఒక్కటే ఇందులో ఉంది. దీన్ని సెపరేట్ చేసేస్తున్నాను కదా! ఈ వేడి వేడి చారులోని ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఉంటే ఏసుకోవచ్చు. లేకపోతే లేదు. ఏయకపోయినా గూడా బానే ఉంటది. వేసుకుంటే ఇంకా బావుంటది. ఫీవర్‌లో ఉన్న వాళ్ళకి గాని, దగ్గు, జలుబు ఉన్న వాళ్ళకి గాని, ఈ చారుతో అన్నం తింటే చాలా బావుంటది టేస్ట్. వాళ్ళకి నోరు చేదుగా ఉంటది కదా! ఆ టైంలోని గనక ఈ చారన్నం తింటే పుల్ల పుల్లగా చాలా బావుంటది. ట్రస్ట్ మీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఫీవర్ ఉన్నా లేకపోయినా గాని ఈ రసం ఒకసారి ట్రై చేయండి. సో, అలా బౌల్ అయితే పక్కన పెట్టేసాను కదా! ఇప్పుడు ఈ జావని ఇందులో వేస్తున్నాను. అదే బార్లీ. ఇందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. అప్పుడు పుల్లగా గూడా ఉంటది. బావుంటది. ఈ టేస్ట్ ఎలా ఉంటది అంటే, మనకి గంజి అన్నం తింటే ఎలా ఉంటది? అలాంటి టేస్ట్ ఒస్తదనమాట. బావుంటది. చాలా బావుంటది. మరీ వేడిగా కాదు, చల్లగా కాదు. కొంచెం గోరువెచ్చగా తాగుతూ ఉంటే గనక, మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకుంటే గనక బాగా అనిపిస్తది. సూపులు తాగుతారు కదా చాలా మంది. ఇవన్నీ కూడా పాతకాలం నాటి సూపులనమాట. చాలా బావుంటాయి. మా పాపకిచ్చాను. బట్ గ్లాస్ పట్టుకునే ఓపిక కూడా తనకు లేదు. మా బాబు లేచాడు కదా! అక్కే కావాలని చెప్పి పక్కకెళ్తున్నాడు. వద్దంటున్నాను నేను. మళ్ళీ స్ప్రెడ్ అవుతదని. అందుకని నేనే తాగిస్తున్నాను మా పాపకి. ఇంకా ఒక గ్లాస్ మిగిలింది. చూసారు కదా! నేను చేసిన క్వాంటిటీకి 2 గ్లాసెస్ వచ్చాయి కదా! ఆ గ్లాస్ మా హస్బెండ్‌కిచ్చాను. తాగారు. చాలా బావుందన్నారు. మా బాబుకి కూడా బ్రష్ చేయించేసాను. బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నానిప్పుడు. ఈరోజు సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్‌లేమి లేవనమాట ఇంట్లోని. సో, సింపుల్‌గా ఇలా మిల్క్ కొంచెం వేడి చేసేసాను మైక్రోవేవ్‌లోని. వాడికేమేమి నచ్చితే అవన్నీ ఇందులో వేసేస్తున్నాననమాట. ఫస్ట్ ఒకటేసాను కదా! అది ఓట్స్‌తో చేస్తారనమాట. ఏవుంటే అవి బిస్కెట్స్ కానీ, రస్క్ కానీ ఏదుంటే అది ఇంకా ఇచ్చేస్తాను ఆ టైంలో. నాకు నైటంతా కొంచెం నిద్ర లేదు. ఇప్పుడు కొంచెం టీ పడితే గాని సెట్ అయ్యేటట్టు లేదు. ఇందాక మా పాప కోసం అల్లం దంచాను కదా! ఆ అల్లం వేసుకొని నేను టీ పెట్టుకుంటున్నాను. రోజు టీ తాగను నేను. ఎప్పుడైనా ఇలా తాగాల్సొచ్చినప్పుడు, అంటే తాగాలనిపించినప్పుడు, లేదంటే కొంచెం హెడేక్‌గా ఉన్నా తాగుతాను. ఫస్ట్ అయితే ఈ స్టవ్ క్లీన్ చేశాను. టీ మరిగిపోయింది. ఆ దంచిన అల్లం వేస్ట్ చేయకుండా అల్లంతోని టీ పెట్టేసుకున్నాననమాట ఇలాగా. అయితే వాళ్ళందరికీ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు నా బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అంటే, ఈ టీలోని 2 రస్కులు ఇలా ముంచుకొని తినేస్తాననమాట. ఈ కాంబినేషన్ కూడా చాలా బావుంటది. టీ అండ్ రస్క్. ఫీవర్ టైమ్‌లోని ఎక్కువగా లిక్విడ్స్ తీసుకున్నాం అనుకోండి, టాయిలెట్‌లోని ఒంట్లో ఉన్న వేడంతా కూడా బయటికెళ్ళిపోతది. మెల్లమెల్లగా ఆ వేడంతా తగ్గి ఫీవర్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తదనమాట. అందుకే ఈరోజు మా పాపకి లిక్విడ్స్ ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ ఇందాక బార్లీ ఇచ్చాను కదా! గ్లాస్ నిండా తాగింది. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత క్యారెట్‌లు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి జ్యూస్ చేశాను. ఇందులో షుగర్ ఏమీ ఎయలేదు. జస్ట్ మిల్క్ యాడ్ చేసేసి జ్యూస్ చేశాను. చేశాను కానీ ఇంక వద్దు మమ్మీ ఇప్పుడు నేనేం తాగను. తాగాలనిపించట్లేదు. నోరేం బాలేదు అంది. సరే అయితే తర్వాత తాగుదుగానిలే అని చెప్పేసి మొత్తానికి జ్యూస్ అయితే చేసేసి పక్కన పెట్టేసాను. టైమేమో అరౌండ్ 11 అవుతుంది. పాపం కాళ్ళు, చేతులు బాగా నొప్పెడుతున్నాయి అంటుందండి. అస్సలు చూడలేకపోతున్నాను. అందుకని కొంచెం కొబ్బరి నూనె తీసి కాళ్ళకి రాద్దాం అని చెప్పి చూస్తే చెప్పాను కదా మీకు. ఎప్పుడు చూసినా గడ్డ కట్టేసుంటది. ఎలాగోలా కొంచెం తీసేసి ఇలా కాళ్ళకైతే బాగా పామాను. అలా కాళ్ళు నొక్కుతూ కొబ్బరి నూనె రాసేసరికి ఇంకొంచెం బావున్నట్టు అనిపిస్తదనమాట పాపం. ఈ పాదాలకి బాగా రాసి ఫింగర్స్ అవి లాగామనుకోండి కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తది. అలా చేసిన తర్వాత మా పాప కొంచెం నార్మల్ అయింది. సరే ఆడుకుందాం రా అని చెప్పి ఇక్కడ తీసుకొనొచ్చాను ఇవన్నీ గూడా. కూర్చున్నాం ఇద్దరమి. దాడి తెలుసు కదా మీకు. ఆ గేమ్ ఆడుతున్నాము. నేనైతే వైట్ కాయిన్స్ తీసుకున్నాను. మా పాప బ్లాక్ తీసుకుంది. వీడియో తీస్తూ నేనేమో చూసుకోకుండా ఎక్కడో దగ్గర పెట్టేసాను ఈ కాయిన్స్‌ని. అలా పెట్టడం వల్ల ఓడిపోయాను గేము. నా కాన్సంట్రేషన్ మొత్తం వీడియో మీద ఉంది గానీ, ఈ గేమ్ మీద లేదు. బట్ మా పాప మాత్రం ఫుల్ ఫోకస్ చేసి ఆడేస్తుంది గేము. ఇలా కొంచెం మా పాపతోని గేమ్స్ ఆడుతూ టైమ్ పాస్ చేయడం వల్ల, తనకి ఫీవర్ ఉంది అనే విషయాన్ని మర్చిపోయి కాసేపు కూర్చుంటది. లేకపోతే నాకు ఫీవరొచ్చింది అని చెప్పి బెంగ పెట్టుకొని ఫీవర్ ఇంకా ఎక్కువైపోయేలాగా చేసుకుంటారు పిల్లలు. సో, నేను చెప్పేదేంటంటే వాళ్ళతో కొంచెం టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళకి ఫీవర్ ఉందనే విషయం వాళ్ళు మర్చిపోవాలి. నేనైతే ఇక్కడ ఓడిపోయాను. మా పాపకి నవ్వొచ్చేసింది చూసారా? అమ్మను ఓడించేసాను అని. ఇక్కడ మీకు చెప్పాల్సిన నిజమేంటంటే నేను కావాలనే ఓడిపోయాను. మా పాప ఒకసారి గెలిచిందనుకోండి, మళ్ళీ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తదనమాట. అదే ఓడిపోయిందనుకోండి, ఇంక ఆడను అని చెప్పేసి ఈ కాయిన్స్ అన్నీ పక్కన పెట్టేసి వెళ్లి పడుకుంటది అలిగి. నా వీడియోస్ మా పాప చూడదు కాబట్టి మీకు నిజం జెప్తున్నాను. ఇప్పుడైతే టైము అరౌండ్ 12 అవుతుంది కదా!
ఈరోజు తొందరగా అన్నం పెట్టేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ బార్లీ తాగింది. తర్వాత ఇంకేమి తినలేదు. వద్దు, వద్దు అనుకుంటూ. సో, నేనేం చేశానంటే ఇలా అన్నం తినే ముందు వండాలని చెప్పి మేము గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు రైస్ పెట్టేసాను. గేమ్ అయ్యేసరికి రైస్ అయిపోయింది. ఇలా నేను ప్లేట్‌లోకి రైస్ తీసుకొని మెత్తగా చేసేసాను గరిటెతోని. ఇది కూడా మెత్తగా ఉండాలి. అండ్ నేను పెట్టాను కదా చారు మార్నింగు. దాంతో ఇప్పుడు మా పాపకి అన్నం తినిపిస్తాను. ఫస్ట్ అయితే అన్నం బాగా మెత్తగా చేసేయాలి. అప్పుడు ఆళ్ళకి ఈజీగా ఉంటది తినడానికి. థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ కోల్డ్ ఉన్నవాళ్ళు అన్నం తినడానికి ఇష్టపడరు ఫస్ట్ థింగ్. వేడి వేడిగా సూప్స్ తాగడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా! మీకు కూడా తెలుసు. బట్ రైస్ ఇలా మెత్తగా చేసేసి, ఇలా వేడి వేడి చారు వేసి, మిరియాల చారు వేసి గనక అన్నం తినిపిస్తే ఇంట్రెస్ట్‌గా తింటారండి. ఫీవర్‌లో ఉన్నా కూడా. మీరెప్పుడైనా కిడ్స్‌కి ట్రై చేయండి. మా పాపకి, బాబుకి ఇలా తినిపిచ్చాను రసంతో అన్నం. ఇది నా ప్లేటు. నేనైతే కొంచెం అవిసె గింజల పొడి చేశాను కదా మొన్న ఫ్లాక్స్ సీడ్ పౌడరు. ఇది కొంచెం వేసుకున్నా ఒక స్పూను. ఇది కొంచెం తినేసి నేను కూడా రసంతో తిన్నాను. ఈ రోజుకి ఇదే అన్నమాట మా సండే స్పెషలు. దాని తర్వాత మా పాప, నేను ఇద్దరం పక్కపక్కనే పడుకొని ఇదిగోండి ఈ స్టోరీ బుక్ చదివాము. ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయిస్తూ ఉంటే మా పాపకి అస్సలు నిద్ర రాదు. ఒకవేళ నిద్రొచ్చినా కూడా ఆపేసుకుంటది. అన్నం తిన్న వెంటనే పడుకుందనుకోండి ఆఫ్టర్‌నూను ఖచ్చితంగా ఫీవర్ ఎక్కువైపోద్ది ఈవినింగ్‌కి. సో, ఏదో ఒక యాక్టివిటీస్‌తో టైమ్ పాస్ చేయించాలి. అరౌండ్ 4:00కి నేను మార్నింగ్ చేసిన క్యారెట్ జ్యూస్ ఇచ్చాను. తాగింది. దాని తర్వాత ఇదిగోండి ఒక చిన్న గిఫ్ట్ కొని ఇంట్లో ఉంచింది. ఒక 3 డేస్ అయ్యింది. ఈ గిఫ్ట్ వాళ్ళ ఫ్రెండ్‌కి ఇస్తంట. క్రిస్మస్ గిఫ్ట్ అంట. దీన్నిప్పుడు గిఫ్ట్ ర్యాప్ చేయమంటుంది నన్ను. నెక్స్ట్ డే మండే స్కూల్‌కెళ్ళినప్పుడు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పింది. అంటే సగం పనయిపోయినట్టే. ఆల్‌మోస్ట్ ఫీవర్ తగ్గిపోయినట్టే కదా! కూర్చొని నాతో పాటు గిఫ్ట్ ర్యాప్ చేస్తుందిప్పుడు. తనకి కొంచెం నీరసంగా ఉంది. బట్ నాతో పాటు కూర్చోగలిగింది అంటే నేనింక ఏ రేంజ్‌లో మార్నింగ్ నుంచి మా పాపతో టైమ్ స్పెండ్ చేశానో మీరే అర్థం చేసుకోండి. తర్వాత వాళ్ళ డ్యాడీతో పాటు ఒక గేమ్ ఆడింది. మళ్ళీ లూడో ఆడింది. నేను ఈ లోపల ఓవెన్‌లోని ఇలాగ కప్ కేక్స్ చేశాను. ఎందుకంటే మా పాపకి నెక్స్ట్ డే స్కూల్‌లోని షేర్డ్ లంచ్ ఉందంట. ఏదైనా స్వీట్ తీసుకొని ఎళ్ళాలంట. చిన్న పిల్లలు కదా! స్వీట్స్ అంటే ఏం తింటారు? నేను కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా చిన్న చిన్న కప్ కేక్స్ చేశామనుకోండి ఈజీ అండ్ టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఇష్టపడతారు కాబట్టి ఇలా కేక్స్ చేశాను. స్పాంజీగా చాలా బాగా వచ్చిందండి. రెసిపీ కూడా నేను మీతో తొందరలో షేర్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ వీడియో కూడా తీశాను. దాని తర్వాత ల్యాప్‌టాప్‌లోని 'అమృతం' సీరియల్ పెట్టాను. అదొక ఎపిసోడ్ చూసింది. తర్వాత కరెక్ట్‌గా టైం అయితే 8, 10 అయింది చూసారా? సమ్మర్ కావడం వల్ల ఇంకా ఇక్కడ నైట్ అవ్వలేదు. అప్పటికి ఇంకా సూర్యుడు కనిపిస్తూనే ఉన్నారు. నాకప్పుడు గుర్తొచ్చింది ప్లాంట్స్‌కి వాటరింగ్ చేయాలి అని. నేనొక్కదాన్నే బయటికెళ్ళి అలా ప్లాంట్స్‌కి వాటరింగ్ చేశాను. మా పాపని బయటికి రానివ్వలేదు. ఎందుకంటే మళ్ళీ బయట గాలి తగిలితే కొంచెం ఫీవర్ ఎక్కువవుతది గాబట్టి. ఇక్కడ వాటరింగ్ చేయడం కోసం నేను వాటర్ పడతన్నాను. అందరూ అడుగుతున్నారు గార్డెన్ చూపిచ్చండి అని. నాకు టైం కుదరట్లేదు. బట్ తప్పకుండా మీకు చూపిస్తానండి ఏదో ఒక రోజు. బయటైతే ఈరోజు చాలా బావుంది. చల్లగా ఉంది. మా పిల్లలైతే బయట ఆడుకునేవారు ఈ టైంలోని. బట్ ఈరోజు ఫీవర్ కావడం వల్ల అలా ఇంట్లో కూర్చోవాల్సొచ్చింది. ఈ గార్డెన్‌లోని నేను వాటరింగ్ చేసే అంత సేపు కూడా మా పిల్లలు ఇలా నా వెనకాతల తిరుగుతూ ఆడుతూ ఉంటారు. మా బాబుని, మా పాపని కలిసి ఆడించే ఆటలేవి కూడా ఈరోజు జరగలేదనమాట ఇంట్లోని. ఎందుకంటే వాళ్ళిద్దరిని కలిపామనుకోండి మళ్ళీ ఫీవర్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చెప్పాలంటే ఎలా అయినా స్ప్రెడ్ అయిపోద్దది. బట్ మన జాగ్రత్త మనం కొంచెం తీసుకోవాలి. కొంచెం దూరంగా ఉంచామనుకోండి ఒకవేళ లక్ ఉంటే గనక ఫీవర్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటది. ఇంకా టైం నైట్ 8:30 అవుతుంది. ఇంకా మా పాపకి నిద్రొస్తుంది. పడుకుంటానని చెప్పింది. నైట్‌కి రైస్ అయితే తినలేదు. నేను ఒక చపాతీ చేసిచ్చాను తినేసింది. ఇప్పుడు నేను మా పాపకి ఆవిరి పడదామని చెప్పేసి కొంచెం విక్స్ తీసుకొని కొంచెం పసుపు కూడా ఈ వాటర్‌లో యాడ్ చేసేసి మిక్స్ చేసేసాను. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఆవిరి పట్టిస్తాను. మళ్ళీ హాల్లోకి ఎందుకు తీసుకెళ్ళమని చెప్పి కిచెన్‌లోకే వచ్చేయమని చెప్పాను. మా పాపని తీసుకొచ్చి ఇక్కడ ఆవిరి పడుతుంది. దుప్పటి కప్పుకుంటే ఈ ఆవిరంతా బయటికెళ్ళదని చెప్పాను. సో, అలానే కప్పుకొని ఆవిరంతా పీల్చింది. కొంచెం రిలాక్స్ అనిపిస్తదనమాట నోస్‌కంతే. మార్నింగ్ నుంచి ఇలాంటి హోమ్ రెమెడీస్ అన్నీ కూడా చేయడం వల్ల, ఇవన్నీ చేస్తే ఫీవర్ తగ్గిపోతది అనే కాన్ఫిడెంట్‌తో మా పాపుంది. అప్పుడే సగం ఫీవర్ తగ్గిపోయినట్టే. దాని తర్వాత కొంచెం గోరువెచ్చటి మిల్క్‌లోని చిన్న మిరియాల పొడి వేసిచ్చాను. పడుకుంది. ఇంక నైట్ అయితే ఫీవర్ రాలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మండే మార్నింగు. చక్కగా లేచింది. తనే స్కూల్‌కి రెడీ అయిపోయింది. ఇదిగోండి నేను చేసిన కప్ కేక్స్‌ని వాళ్ళ ఫ్రెండ్స్‌కి తీసుకెళ్తుంది. మా బాబు కూడా రెడీ అయిపోయాడు స్కూల్‌కి. మెడిసిన్ కన్నా మనం పెట్టుకున్న నమ్మకమే పనిచేస్తదనమాట. డాక్టర్ ఇచ్చే మెడిసిన్ కన్నా, ఇంజెక్షన్ కన్నా డాక్టర్ మీద ఉన్న నమ్మకమే మనకి సగం మనకొచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సందర్భం వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. నా ఫస్ట్ ప్రియారిటీ హోమ్ రెమెడీస్ అండి. నెక్స్ట్ మెడిసిన్. ఎమర్జెన్సీలో యూజ్ అవుతాయి కాబట్టి చిన్న పిల్లలతో ఉన్నాం కాబట్టి ఇండియా నుంచి వచ్చినప్పుడే మెడిసిన్ అంతా తెచ్చుకున్నాను. చిన్న పిల్లలకి కావాల్సినవన్నీ గూడా. ఫీవర్, కోల్డ్, కాఫ్
ఏదైనా అలర్జీ లాగా వస్తే దానికి క్రీమ్స్ 3 మంత్స్‌కి సరిపడగా మెడిసిన్ తెచ్చుకున్నాను. మెడిసిన్ అంతా కూడా ఇగోండి ఈ డబ్బాలో స్టోర్ చేసి పెట్టాననమాట. పిల్లలకే కాదు మాకు కూడా హెడేక్‌కి, ఫీవర్‌కి, కోల్డ్‌కి, కాఫ్‌కి, బాడీ పెయిన్స్‌కి ఇలా ఒకటేంటి మనకి ఏవేవైతే మినిమమ్ ఉంటాయో అలాంటివన్నీ కూడా తెచ్చుకున్నాను టాబ్లెట్స్. 3 మంత్స్‌కి మెడిసిన్ తెచ్చుకోవచ్చు ఇండియా నుంచి న్యూజిలాండ్‌కి. 3 మంత్స్ కన్నా ఎక్కువ తెచ్చుకోవాలనుకుంటే ప్రిస్క్రిప్షన్ చూపించాలన్నమాట మనం ఎయిర్‌పోర్ట్‌లో. ఇండియాలో అయితే అప్పటికప్పుడు మనం వెంటనే ఆ రోజుకి ఆ రోజు ఎళ్లి తెచ్చుకోవచ్చు కదా షాప్‌కెళ్ళి. కానీ ఇప్పుడు బల్క్‌లో నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఎక్స్‌పైరీ డేట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సడెన్‌గా ఫీవర్ వచ్చింది కదా అని చెప్పి తీసుకొని ఫీవర్ టాబ్లెట్ ఏసుకున్నాం అనుకోండి ఎక్స్‌పైర్ అయిపోయింది. దానివల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా! సో ఇలా ఖాళీ దొరికినప్పుడల్లా నేను ఏదో ఒకటి చెక్ చేస్తూ ఉంటానన్నమాట. మీరు చూస్తూ ఉంటారు వీడియోస్‌లో. చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా దగ్గర మనం కొన్ని మెడిసిన్ అయితే పెట్టుకోవాలి. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఫీవర్ వచ్చినప్పుడు, కాఫ్, కోల్డ్ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి తెలుస్తాయి కదా ఏ మెడిసిన్ వాడాము, వాళ్ళకి ఏం పడుతున్నాయి, ఏవి అయితే ఎక్కువ వర్క్ అవుతాయని డాక్టర్ చెప్పిన మెడిసిన్ ని తెచ్చుకుంటే బాగుంటది. సో అదండి ఈ రోజు ఇలా గడిచింది. మా పాపకైతే ఫీవర్ తగ్గిపోయింది, స్కూల్కి వెళ్ళిపోయింది.